హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు నా స్మైల్లో ఒక చిన్న సీక్రెట్ ఉంది. అదేంటంటే, ఇంకా రీసెంట్గా అయితే మా డాడీకి అయితే ఫీవర్ వచ్చేసి కాలు కింద దెబ్బ తగిలిందంట. అందుకని చెప్పేసి ఆ దెబ్బ ద్వారా ఆ కాలు నొప్పి వచ్చేసి ఫీవర్ అయితే చాలా ఎక్కువ వచ్చిందంట. అందుకని చెప్పేసి ఇంకా మా పిల్లల మీద కూడా బెంగేసుకుంటాడేమో అని చెప్పేసి ఇంకా ఊరికైతే బయలుదేరుతున్నాము. ఇంకా వారం అంతా పని చేసుకున్నాము. ఈరోజు శనివారం నైట్ వెళ్ళి ఇంక నైట్ ఉండేసి ఇంకా తెల్లారే అమ్మ వాళ్ళ కాడ ఉండి మళ్ళీ ఇంకో ఊరికైతే రిటర్న్ అవుతాం సాయంత్రం కల్లా. మళ్ళీ ఇంకేదో విధంగానే వారం అంతా పని చేసుకుంటూ ఉండాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా ఊరికైతే బయలుదేరుతున్నామండి. ఇంకా పిల్లలు మొత్తాన్ని అయితే రెడీ చేశాను. ఇంక ఇప్పుడే అంటే చిన్న క్లిప్ ఇది, మా ఇంటికాడ ఉన్నానని చెప్పేసి. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా అమ్మ వాళ్ళ కాడికి వెళ్ళినాకే చూపిస్తాను. ఎందుకంటే డ్రైవింగ్లో వీడియో తీయడం అంత మంచిది కదని చాలామంది కామెంట్ చేస్తున్నారు. అందు ద్వారా నేను ఇంకా ఎక్కడ వీడియో తీయకుండా, అంటే ఎక్కడైనా ఆగితే ఏమైనా తీసుకుంటుంటే వీడియో తీస్తాను. ఇంకా మా వారు పిల్లలు మొత్తం అయితే రెడీ అయిపోయాము. ఇంకా ఊరికైతే బయలుదేరుతాం. ఓకేనా? ఇంకా అమ్మ వాళ్ళ కాడికి వెళ్ళాక నాన్నకి ఎలా ఉందనేది ఏందనేది చూసేద్దాం. ఓకే, బాయ్. ఇదే విధంగా అయితే మమ్మీకి డాడీకి కొంచెం ఫీవర్ అయ్యానా, నొప్పుల పిల్లలు జ్వరానికి వెళ్ళమా తాతకి బెల్ల గుద్దుకొని నడుస్తా. గుడ్ గర్ల్ అదే నా గుడ్ గర్ల్ వేసుకో మరి బెల్ల వేసుకో. బెల్ల గుద్దుకొని నడుస్తా. గుడ్ గర్ల్ అదే నా గుడ్ గర్ల్ వేసుకో మరి బెల్ల వేసుకో. ఇంకా మా నాన్నగారు అయితే సబ్జా తెచ్చాడంట. అవి వచ్చేసి ఇప్పుడు ఆశ్రిత నైట్ తాగాలంట. ఎట్లా తాగుతారు మా? ఎట్లా మమ్మీ? ఎట్లనేరా ఈయన కూడా వేయాలమ్మా బడికి, అసలు ఉండలేదు. బడి పోతున్నాడు అడుగుతున్నాడు. అలా స్పూన్తో కలుపుతూ ఉండాలా? అప్పుడే అయినాయిగా. వేడెక్కుతాయి లే ఎట్టనే ఉర్రి ఉర్రి ఏ మళ్ళీ అయ్యి మళ్ళీ చెప్పిరా కొల్లు చూడు అట్ట పడుతుంది. ఏయిరా ఎడు చెప్పి నన్నే తిక్కలదానా అంటున్నాడు. అదిగో అక్కడ ఆ పిల్లలు లేపుతున్నాడని అక్షయ్ ఆదర్శ తింటలా తింటలా. ఏ మజ్జిగలో పోసుకుని తాగితే మంచిది మా. నైట్ కొంచెం మజ్జిగ పంజారా ఇలా పెడితే పర్వతారు. మజ్జిగ ఎత్తున్నానువా అదేంది మా వారు అక్షయ్ బ్రహ్మాండ నిద్రపోతాను మెలకులు లేకుండా. ఎట్లా ఉన్నా మా డాడీకి జ్వరం వచ్చింది కదా మా అమ్మకి, ఇంకా అందుకని చెప్పేసి మజ్జిగలో సబ్జా గింజలను అయితే కొంచెం కలుపుదాం. సరిపోతాయి. ఏ ఫ్యాన్ పడితే
ఏంటంటే మజ్జిగలో పోస్తే కరగమంట, అందుకని చెప్పేసి ఈ విధంగా వాటర్లో పోసేస్తాం. ఇగమ్మా మజ్జిగలో పోసా, నాన్ని నీళ్ళలో వేసా. సరిపోతుంది. ఇందాకు నీళ్ళున్నాయి దాంట్లో పోయి, మజ్జిగలో పోయి. కొంచెం నిమ్మకాయను చక్కెర వేసుకుంటే బాగుంది. నాన్నకొడి నాన్నకే ఇక లే మంచిది లేవి. తెల్లరికైతే అమ్మ ఇడ్లీ పిండి అయితే తీసుకుంది. ఇది వచ్చేసి కేజీ 50 రూపాయలు అంట. బాగుంది. మరి ఇప్పుడు అయితే రేపు పొద్దునకి అట్లా తెలియదు. మా ఆయన కూరుకొని తాత పనుకుంటాడు. ఒకళ్ళ శనగలను ఒకళ్ళేమో మే అంటున్నాడు. మా ఎవర్రా అమ్మకంటే ఓకేనండి. ఇంకా అమ్మ నాన్నలు అయితే భోజనం చేసేసారు. ఇంకా మేము వచ్చేసి ఇంకా మా చిన్నమ్మ గారికి అయితే వచ్చాము. మా చిన్నమ్మ వాళ్ళు అయితే ఇంకా ఇప్పుడే డ్యూటీకి అయితే వెళ్ళొచ్చారు. ఇంకా ఫుడ్ అయితే రెడీ చేస్తుంది. ఇంకా కర్రీ వచ్చేసి సాంబార్ అయితే తెచ్చారు. సాంబార్లోకి కాంబినేషన్ దోశలు అయితే పోస్తామని ఇంకా నేను అయితే 2 దోశలు అయితే తినేసాను. ఇంకా టిఫిన్ అయితే దోశలు అయితే పోస్తుందండి. ఇంకా దోశలో కాంబినేషన్ వచ్చేసి సాంబార్, అలానే పచ్చడి, ఇంకా అన్నీ అయితే రెడీ చేసిస్తుంది. ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేసి ఇంకా టాబ్లెట్స్ అయితే వేసుకొని ఇంకా నిద్రపోయారు. ఇంకా మా వారు కూడా టైర్డ్ అయిపోయి ఇంకా ఆయనకి మెలకు లేదు. ఆయన సొచ్చాయే పార్సల్ అదిగో ఇప్పుడే పనికి పోయి వచ్చారు. చాలా కష్టజీవులు ఎలా ఉంటారు అలానే ఉంటారు అసలుకి. అబ్బే నేను అయినా కూడా మా ఆదర్శ్ గారికి ఆస్తికి నిద్ర రాలేదు. ఇంకా నిద్ర అయితే వస్తుంది. ఇంకా నిద్ర పోవాలి. టైం వచ్చేసి 12 అవుతుంది. పాన్ మాస్తా నిద్ర రాలేదు నీకు? ఏడని డబ్బులు ఆడెందుకు పెట్టి ఆడనే దాంట్లో పోయి నీళ్ళ పాని సెల్ల బాబా పొద్దునత ఏం పెన్ను? పెన్ లేదు ఏం లేదు. పానమ్మ నిద్ర వస్తున్నాడు. అమ్మ చూడండి మనీ ప్లాంట్ ఎంత చక్కగా పెంచిందో. ఇది చేసే చెట్టు తులసాక వచ్చేసి మనీ ప్లాంట్ చాలా బాగుంది. రేపు ఊరికి తీసుకెళ్ళాలి. పా చెట్టు బాగుంది కదా. మనీ ప్లాంట్ పీక మాకు అమ్మ కొట్టిద్ది పని పరబా పా నిద్ర రావట్లా. టైం ఎంత అవుతుంది తెలుసా? రాస్తా ఇప్పుడు పోయకూడదులేరా. నువ్వు బాబా తాతగాడు బాబా. అబ్బా అయ్యో పనుక మరి మధ్యలో పనుక. ఇంకా ఏదైనా తెల్లారి మాట్లాడుకున్నామండి. ఇంకా ఇప్పుడు చాలా ఫుల్ టైర్డ్ అయిపోయి వచ్చాము. ఎందుకంటే ఉదయం లేచి ఇంట్లో పనులు చేసుకొని పిల్లలని అయితే ఈరోజు సెకండ్ సాటర్డే అని చెప్పేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళలేదు. ఇంకా వాళ్ళని దిద్దుకొని అన్ని రెడీ చేసి పనికి వెళ్ళేకి అదైంది. ఇంకా టిఫిన్ అయితే పనికే పెట్టుకెళ్ళాను. ఇంకా అక్కడే టిఫిన్ చేసేసి మధ్యాహ్నం భోజనం చేసేసి ఇంకా సాయంత్రానికి ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి మళ్ళీ ఇటు బయలుదేరి వచ్చేసి 10 అయింది. ఇప్పుడు టైం వచ్చేసి చెప్పే కదా 12 అయింది. ఇంకా చాలా నిద్ర వచ్చేస్తుంది చల్లటి గాలికి. ఇంకా పనుకుంటే
హాయిగా ఉండేది. ఓకేనా, ఏదైనా తెల్లారి మాట్లాడుకుందాం. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. టాటా, సీ యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. వెరీ గుడ్. చెప్పు మరి, గుడ్ అని చెప్పు. అది కొని చాలా ఓకే. ఎన్ని రోజులు